హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే నేను నా ఫేస్కి ఏం అప్లై చేసుకుంటానో నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ మా అమ్మాయి తీసుకొచ్చింది. ఓకే, ఇవి 2 డ్రాప్స్, కనబడిన కూడా కనబడదు, 2 డ్రాప్స్ అనమాట. ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. ఇది ఎడ చేత నాకు అస్సలు రాదు అప్లై చేసుకున్నామంట. బాగా స్కిన్లో కలిసిపోయేదాకా. బాగానే ఉంది. ఓకే, ఏమో డ్రెస్సులు ఒకటి మళ్ళీ ఈ ప్యాంట్ వేసుకుంటే బాగుందా, ఆ ప్లాజా వేసుకుంటే బాగుందా. ఓకే అండి, ఇది ఆరిపోయిన తర్వాత ఈ క్రీమ్ అప్లై చేస్తాం. ఇది పీవీపీలో దొరుకుతుందండి. ఇది కూడా కొంచెం అప్లై చేసుకొని ఎంత షైనీగా ఉంటుందంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం వేస్తున్నాను అన్నమాట. కానీ భలే జిడ్డుగా ఉంటుంది. నేను పౌడర్ వేయను, నాకు అలా జిడ్డుగా ఉంటేనే ఇష్టం. ఇంకా కొంచెం అయినా చాలా చాలా, ఇంకా కొంచెం ఇదైనా. ఈ క్రీమ్ ఏంటి వచ్చేసి ఇది బాగా ఫేస్లోకి అప్లై చేసుకొని బయటికి వెళ్తుంటేనే మళ్ళీ లాస్ట్కి సన్ స్క్రీన్ లోషన్ అనమాట. బయటకు వెళ్ళేటప్పుడు నా స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎండకి వెళ్ళినా, ఈ మంచుకి తిరిగినా ఇంకా అంతే సంగతులు. కానీ ఇది ఎక్కువ వచ్చేసింది, కొంచెం రాసుకుంటావా. ఇదంతా రాసుకొని అప్పుడు బయటికి వెళ్తే మళ్ళీ స్కార్ఫ్ కట్టుకునే వెళ్తానండి. మళ్ళీ ఏదైనా మాల్స్లో కానీ ఎక్కడికైనా లోపలికి వెళ్ళేదాకా నేను ఆ స్కార్ఫ్ కట్టుకునే ఉంటాను, ఇవన్నీ రాసినా కూడా. అలా అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బాగా ట్యాన్ పట్టేసి అసలు మంచిగా రావడానికి చాలా టైం పడుతుంది. కొంచెం కొంచెంగా నా ఫేస్లో కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. ఇదిగో యానీ, కొంచెం కొంచెంగా మార్పు కనిపిస్తుంది. ఎక్కువ వచ్చేస్తుంది ఇది పిండితోటి. కాబట్టి ఇంక ఇది నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ నేను దీన్ని అప్లై చేశాను, తర్వాత దీన్ని అప్లై చేశాను, లాస్ట్ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేశాను. ఈ 3 వేసుకుంటే కానీ నేను బయటకు వెళ్ళను అనమాట. ఎండలో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ఎప్పుడన్నా ఒకసారి. ఇది నేను రాయడం సెకండ్ టైం అంతే. ఇది కూడా ఇప్పుడు మీకు చూపించడం కోసం రాశాను. ఇప్పుడు పౌడర్ రాసుకోమంటారు, కానీ నేనైతే కొంచెం ఆరాక పౌడర్ రాసుకోవచ్చు. కానీ నేనైతే ఇలాగే ఉంచేస్తాను, నాకు ఇలా జిడ్డుగా ఉంటేనే ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే అవి అప్లై చేస్తాను అనమాట.
మార్నింగ్ ఈవినింగ్ అలోవెరా జెల్ అప్లై చేస్తాను ఈ డిసెంబర్లో మాత్రం. నాకు బాగా ఎన్ని సంవత్సరాలకి నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, బాగా బయటికి తిరగడం వల్ల ఆకుల మీద బ్లాక్గా వచ్చి డస్ట్ పడినట్టు ఉంటుంది చూడండి మంచుకి, అలా అయిపోతుంది ఫేస్ కూడా. ఇదంతా ట్యాన్ వచ్చేసింది నాకు బాగా అసలు. ఇక్కడ ఇక్కడ ఇదంతా కూడా ట్యాన్ ఉంది నాకు. కొంచెం కొంచెంగా నేను ఇప్పుడు స్కార్ఫ్ బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకొని, ఇదిగోండి సన్ స్క్రీన్ లోషన్ ఒకటి అప్లై చేసుకొని జాగ్రత్తగా ఉంటేనే ఉన్నట్టు. ఒక్కొక్కసారి నేను కూడా బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను, దానివల్ల కొంచెం షైనింగ్ వచ్చేది కూడా మండిపోతుంది అన్నమాట. ఏదైనా కష్టపడితేనే ఫలితం. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే అవి అప్లై చేస్తాను, చూపించాను కదా ఏమేంటి అనేది.